అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. థ్యాంక్ యూ. ఇట్స్ యావరేజ్. సో రామ్ చరణ్ గారి పెద్ది మూవీ ఇప్పుడే చూసి వస్తున్నాను. ఒక మాటలో చెప్పాలంటే సినిమాలో రామ్ చరణ్ గారు లేకపోతే, రెహమాన్ గారు లేకపోతే ఈ సినిమా వేరే లెవెల్ ట్రైన్ రిక్. మామూలుగా నిజంగానే ట్రైన్ రిక్ అయ్యేది. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత ఆల్మోస్ట్ సినిమా పోయింది అనేసుకున్నాను నిజంగా లిటరల్ గా. సెకండ్ హాఫ్ లో కొన్ని మంచి మంచి సీన్స్ పడ్డాయి. రామ్ చరణ్ గారు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు బ్లడ్ పెట్టారు, నిజంగా కనబడుతుంది. ప్రాబ్లం ఏంటంటే సినిమాలో అంత మెటీరియల్ ఇవ్వాలి. ఆ మెటీరియల్ కూడా సగం 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 ఉంటుంది. సో బేసిక్ గా ఫస్ట్ పాజిటివ్స్ గురించి మాట్లాడేసుకుందాం. పెద్దిలో పాజిటివ్స్ ఏంటంటే మాత్రం ద బిగ్గెస్ట్ వన్ ఇస్ రామ్ చరణ్ గారు. ఆయన పర్ఫార్మెన్స్ మనము రంగస్థలం నుంచి చూస్తున్నాం కదా, రంగస్థలం రేంజ్ కాదు అది మాత్రం పక్కా. ఎందుకంటే రంగస్థలానికి వేరే లెవెల్ మెటీరియల్ ఉండే, దీనికి అది లేదు. బట్ ఆయన అదే కన్సిస్టెన్సీ తోటి ఈవెన్ గేమ్ చేంజర్ అప్పానికి ఏ రకంగా చేశారో దీనిలో కూడా అదే సిన్సియారిటీ తోటి అదే ఎఫర్ట్ పెట్టారు. ఫిజికల్ గా కూడా ఈవెన్ రెజ్లింగ్ మ్యాచెస్ గానీ అండ్ ఆల్సో వేరే స్పోర్ట్స్ గానీ వాటన్నిటికీ ఆయన ఫిజికల్ గా బ్లడ్ పెట్టారని కనబడుతుంది. చాలా చాలా కష్టపడ్డారు, కష్టం బాగా పండింది. ఇదే కాకుండా రెహమాన్ గారు కొన్ని ఏరియాస్ లో సూపర్ మ్యూజిక్ ఇచ్చిండు, ఎమోషనల్ గా పండినాయి. ఈ సినిమాలో కమర్షియల్ మీటర్ గా ఒక ట్రై చేశారు, అంత బాగా వర్కౌట్ కాకపోయినా గానీ పెద్ద థీమ్ మీద 2-3 ట్యూన్స్ ఉంటాయి, అవి చాలా చాలా బాగా వర్కౌట్ అయినాయి. సెకండ్ హాఫ్ లో రెజ్లింగ్ ఎపిసోడ్స్ అంటే ట్రైనింగ్ మౌంటాజెస్ గానీ అండ్ ఆల్సో అక్కడ పడే సీన్స్ గానీ అవి బాగా పండినాయి అని చెప్తా. అండ్ క్లైమాక్స్ చాలా బాగుంది, సీరియస్లీ చాలా బాగుంది. ప్రీ క్లైమాక్స్ గురించి అనట్లేదు భయ్య, క్లైమాక్స్ లో కొన్ని డైలాగులు పడతాయి, దాట్ వాజ్ రియల్లీ వెల్ డన్. మంచి రైటింగ్ పడింది అక్కడ మాత్రం మంచి అనిపించింది. ఫస్ట్ హాఫ్ మిడిల్ లో ఒక స్పోర్ట్స్ సీన్ అది మంచి అనిపించింది. కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగా పడినాయి. జగపతి బాబు గారి క్యారెక్టర్ ఒక రకంగా బాగానే రాసుకున్నారు, దానితోటి ఇంకా ఎక్కువ ఎమోషన్ రావాలి, అంత రాలేదు. బట్ ఇట్ వాస్ గుడ్. ఇంటర్వెల్ వాస్ ఓకే, మంచి అనిపించింది. బట్ ఓవరాల్ గా ఇలా అనిపించింది అన్నట్టు. బట్ ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత నా పరిస్థితి ఏం చెప్పాలో అర్థం కాలేదు బ్రో. సీరియస్లీ నాకేదో అంత బాగా ఎక్కట్లేదు. ఫస్ట్ గట్టి కొడితే ఒక 3-4 సీన్లు బాగున్నాయి అనిపించింది. అరే ఓకే రా బాగానే ఉన్నాయి, సూపర్ ఓకే. రామ్ చరణ్ గారు ఒక స్టార్డమ్ కి పడాల్సిన సీన్స్ 1-2 పడినాయి, ఎమోషన్ రావాల్సిన దగ్గర పడట్లేదు, బట్ స్టిల్ ఏదో వెళ్తుంది అనుకున్నా. ఇవన్నీ మాట్లాడుతూ ఇంకా మనము పిల్ల నెగిటివ్స్ లోకి వెళ్ళిపోదాం. సీరియస్లీ ఫస్ట్ కూడా చెప్పేస్తా, డబ్బింగ్, లిప్ సింక్, ఒక్క క్యారెక్టర్ అంటే ఒక్క క్యారెక్టర్ కూడా సరిగ్గా లిప్ సింక్ లేదు ఈ సినిమాలో, దరిద్రంగా ఉంది. నాకు ఒకటే క్వశ్చన్, వేరే స్టేట్స్ లో యాక్టర్స్ ని తీసుకొస్తారు, ఓకే పర్లేదు, వాళ్ళకి తెలుగు రాదు, మీరు ప్రాంప్టింగ్ ఇప్పించో ఏదో చేపిస్తారు, వాళ్ళు ఏదో పలుకుతారు, దాన్ని మీరు డబ్బింగ్ చేపిస్తారు, ఏదో జరుగుతుంది, ఓకే అక్కడ వరకు నేను ఒప్పుకుంటా. కనీసం తెలుగు యాక్టర్స్ కూడా వాళ్ళు చెప్పే డైలాగ్స్ కి వాళ్ళ లిప్ సింక్ కి అసలు సింకే లేనప్పుడు ఇంకా ఏం చేసినట్టు? 350 కోట్ల సినిమా పెట్టారు, 600 రూపాయల టికెట్ ప్రైస్ పెట్టాము, హైక్లు అడుగుతున్నాం అంటారు కానీ 350 కోట్ల సినిమాకి లిప్ సింక్ సెట్ కావా? పోనీ నా ఒకటే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు దివ్యేందు గాని, శివరాజ్ కుమార్ గారు గాని, బోమని రాణి గారు గాని, ఉపేంద్ర లిమ్మాయి గాని, వీళ్ళే ఈ సినిమాలో ఉండాలా? తెలుగు వాళ్ళని తీసుకుంటే ఏమైతుంది? ఎంత ప్రాబ్లం ఉన్నప్పుడు అవసరమే లేదు. ప్రాబ్లం ఏంటి, ఇంకా హైలైట్ ఏంటంటే తెలుగు వాళ్ళకి రావట్లేదు. బిగ్గెస్ట్ టర్న్ ఆఫ్ నాకైతే మాత్రం లిప్ సింక్ చెండాలంగా ఉంది. ఒకటి అనుకున్నా కానీ సినిమా ఒక రకంగా వెళ్తా ఉంటది, ఇదికి స్పోర్ట్స్ అంటది, డ్రామా అంటది, ఇంకో దిక్కు మసాలా కమర్షియలైజేషన్ అంటది, ఈ మూడింటిని కలుపుతా ఉంటది. హైలైట్ ఏంటంటే మనకి ప్రాబ్లం ఏంటో ఫస్ట్ చూపిస్తారు, ప్రాబ్లం గురించి కంటిన్యూషన్ గా చూపెట్టకుండా హీరోయిన్ వస్తుంది, దాని తర్వాత విలన్ ఇంకో ఎపిసోడ్ వస్తుంది, దాని తర్వాత హీరో కమర్షియలైజేషన్ వస్తుంది. ఇదంతా అయిపోయిన తర్వాత గంట 15 నిమిషాల తర్వాత ఒక సీన్ పెడతారు, ఆ ఒక్క సీన్ తోటి మనకి ఎమోషన్ వచ్చేయాలి, దాంతో సినిమా మనకి ఏంటో అర్థమైపోవాలి. ఎందుకు అట్లా రాయడం అవసరమా? పోనీ ఏదైతే పర్టికులర్ హీరోయిన్ సీన్స్ పెట్టారో ఆర్ఎల్స్ విలన్ సీన్స్ పెట్టారో వాటి వల్ల సినిమాకి ఏ రకంగా యూజ్ అయింది? లేదు బ్రో ఇది కనెక్ట్ అయ్యింది కదా అంటే, లేదు, నీట్ గా నువ్వు ఒక చిన్న కనెక్షన్ పెట్టుంటే మొత్తం సెట్ అయిపోయేది. అనవసరంగా ఫస్ట్ హాఫ్ అంతా ఏం జరగనట్టు అనిపిస్తా ఉంటది. జాన్వీ కపూర్ బ్రో, వాట్ ద హెల్ బ్రో, అసలు ఎందుకు తీసుకున్నావు? ఆ పాయింట్ ఏంటి? హీరో ఏం చేస్తున్నాడు? హీరో ఒక పని చేస్తాడో అది ఒక రకంగా చెప్తారు, విలన్ దానికంటే దారుణం చేస్తాడు, కాబట్టి హీరో చేసింది చెల్లైపోయిందా? అంత పని చేసినా నేను ఇప్పుడు హీరో అనుకొని సినిమా మొత్తం నేను రూట్ చేయాలి ఆయనకి, ఎందుకు చేయాలి అని అట్లా? దానికి మళ్ళీ సెకండ్ హాఫ్ లో ఒక జస్టిఫికేషన్ ఇచ్చిన ట్రై చేశారు, అది వరస్ట్ గా అనిపించింది నాకైతే మాత్రం. ఆ సీన్ రాగానే వెంటనే బ్రో వాట్ ద హెల్ ఈజ్ హ్యాపెనింగ్, ఏం సినిమాలు, ఏం రైటింగ్, ఏంది అనే ఫీలింగ్ వచ్చింది. ముఖ్యంగా జాన్వీ కపూర్ తో చేసిన ఒక సీన్ అయితే మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. అండ్ జాన్వీ కపూర్ అసలు ఎందుకు చేసిందమ్మా ఈమె సినిమా, ఏమనంటే ఇప్పేస్తుంది, లిటరల్ గా ఇప్పేస్తుంది అని ఒక సీన్ ఉంటది, ఏదో తగులుతుందో వెనక సత్యం అంటా ఉంటాడు. బ్రో నాకు అసలు ఏందో అనిపించింది, నాకు అస్సలు నచ్చలేదు అది. రామ్ బుజ్జిగా దివ్యేందు శర్మ అని ఈ సినిమాలో ఎందుకు ఉండాలి? ఏముందని చెప్పేసి నేను తీసుకున్న దీంట్లో క్యారెక్టర్ వైజ్ కానీ ఈ సినిమా చేయడానికి దివ్యేందుకి ఏం నచ్చింది? దివ్యేందువే చేయాలని వీళ్ళకి ఎందుకు అనిపించింది నాకు అర్థం కాలేదు. సీరియస్లీ అక్కడ రైటింగే లేదు అక్కడ, అసలు అట్లాంటి సీన్స్ పడతా ఉన్నాయి. సెకండ్ హాఫ్ లో కొన్ని ఏరియాస్ లో మంచిగా అనిపిస్తుంది, బికాస్ వీళ్ళెవరు లేరు అక్కడ. శివరాజ్ కుమార్ గారి క్యారెక్టర్ కొంచెం పెద్దగా ఉంది, దానికి కొంచెం బాగానే రాసుకున్నారు అనిపించింది. బట్ పర్ఫార్మెన్స్, ఆ లిప్ సింక్ మొత్తం తేడా కొట్టేసింది. అట్లా అనుకున్నా గానీ ఇది ఒక స్టోరీ అనుకున్నారు బ్రో, ఇది ఒక స్పోర్ట్స్ డ్రామా అనుకుంటే సినిమా చాలా చాలా బాగుండేది. బట్ ఈ సినిమాను ఒక స్టార్ చేస్తున్నారు కాబట్టి అనవసరంగా మసాలా యాడ్ చేసి స్టార్డమ్ చూపెట్టాలి కాబట్టి అట్లాంటి సీన్స్ పెట్టేసి కమర్షియలైజ్ చేసేసారు, మసాలాలు యాడ్ చేశారు. దానివల్ల ఈ స్పోర్ట్స్ డ్రామా కమర్షియల్ మూవీలో
ఇటు స్పోర్ట్స్ సరిగా వర్కౌట్ కాలేదు, అది డ్రామా సరిగా వర్కౌట్ కాలేదు, ఇది కమర్షియల్ ఫార్మ్ లో కూడా సరిగా వర్కౌట్ కాలేదు. నాకు నేను ఒకటే చెప్పేస్తున్నా, చాలా చాలా ఎమోషనల్ సీన్స్ పడ్డాయి, నాకు ఎమోషన్ కనెక్ట్ కావట్లేదు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. నాకు లాస్ట్ క్లైమాక్స్ లో రామ్ చరణ్ గారి డైలాగ్స్ తప్ప ఇంకా ఎక్కడ నాకు అసలు ఏం అనిపించలేదు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఫర్ మీ, ఫర్ పెద్ది. సీరియస్లీ చెప్తున్నా, పోయింది అనుకున్నా, రామ్ చరణ్ గారు కాపాడారు ఈ సినిమా. ఇట్లా అనుకున్నా గానీ ఈ స్పోర్ట్స్ ఏవైతే షూట్ చేశారో నాకు అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా నేచురల్ గా తీసుకున్నా, ఓవర్ ద టాప్ చేశారు కాబట్టి ఓవర్ ద టాప్ గానే తీసుకున్నా. అట్లాంటప్పుడు మీరు ఇండియన్ స్పోర్ట్స్ అంటారు, గోల్డ్ మెడల్ అంటారు, నేషనల్స్ అంటారు, మళ్ళీ ఇది చూస్తే ఓవర్ ద టాప్ ఉంది. నాకు కనెక్ట్ కావట్లేదు, నాకైతే పర్సనలీ కనెక్ట్ కావట్లేదు. ఎందుకు ఒక యాక్షన్ సీక్వెన్స్ అయితే మాత్రం టోటల్ వైర్ వర్కే, అది మరీ దారుణంగా ఉంది అనిపించింది నాకైతే మాత్రం. పుష్పలో వైర్ వర్క్ ఉంటే చూసావా, ఆ రేంజ్ లో ఉంది ఇది. ఎందుకు ఇంత అక్కడ అంత అవసరం లేదు, ఫైట్ చేసినా కానీ అంత అవసరం లేదు. ఇవన్నీ పెట్టుకున్నా గానీ సినిమా పోయిందిరా అనుకున్నా గానీ సీరియస్లీ కొన్ని సీన్స్ బాగా పడ్డాయి. రెజ్లింగ్ మీద పడ్డ సీన్స్ కొన్ని చాలా చాలా బాగున్నాయి అనిపించింది. శివరాజ్ కుమార్ గారు అండ్ రామ్ చరణ్ గారి మధ్యలో పడ్డే సీన్స్ అండ్ ఆల్సో డైలాగ్స్ చాలా చాలా బాగుపడ్డాయి. కాబట్టి అది కొత్త గొప్ప సేవ్ చేసింది. రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. కొన్ని సీన్స్ ఏదో ట్రై చేశారు, నాకు అంత బాగా వర్కౌట్ కాలేదు. బట్ క్లైమాక్స్ అక్కడ పడే డైలాగ్స్, రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ చాలా చాలా బాగా వర్కౌట్ అయింది. నేను పర్సనలీ జగపతి బాబు గారి క్యారెక్టర్ చాలా బాగుంటుంది అనుకున్నా. అన్ఫార్చునేట్లీ నాకు అంత బాగా రెజనేట్ కాలేదు. బికాస్ అక్కడ ప్రాబ్లం రైటింగే పోయింది. నాకు అదే వచ్చింది. బుచ్చిబాబు ఏం చెప్పాలనుకున్నా నాకు అర్థం కాలేదు, కానీ అంత సగం సగం అనిపించింది. డ్రామాని సరిగా రాయలేదు, ఇటు దిక్కు స్పోర్ట్స్ ని అంత బాగా చూపించలేకపోయాడు. వీటన్నిటి మధ్యలో స్టార్డమ్ ఉంది కాబట్టి కమర్షియలైజేషన్ చేసిండు, కాబట్టి ఏమైనా అన్ని డైల్యూట్ అయిపోయినాయి ఫీలింగ్ వచ్చింది నాకైతే మాత్రం. బట్ ఓవరాల్ గా సినిమా లిటరల్ గా చెప్తున్నా, ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత పోయింది అనుకున్నా భయ్యా. నిజంగా నాకు ఇక్కడ కనెక్ట్ కావట్లేదు, ఆర్టిఫిషియల్ కొడుతుంది, పోయింది అనుకున్నా. రామ్ చరణ్ సేవ్డ్ ఇట్, సీరియస్లీ రామ్ చరణ్ సేవ్డ్ ఇట్. అండ్ రెహమాన్ గారు హెల్ప్ చేశారు సేవ్ చేసేట్లో. అండ్ ఓవరాల్ గా పెద్ది వర్జన్ ఓకే, యావరేజ్, వన్ టైం వాచ్ చూడొచ్చు నాకు అని ఫీలింగ్ వచ్చింది. మళ్ళీ చూడండి నేను. సో మీరు చూసారా పెద్ది, చూడాలనుకున్నారు కింద కామెంట్స్ లో పెట్టండి. బుచ్చిబాబు ఆల్మోస్ట్ ఆర్డర్ పెట్టేసో భయ్యా, అమ్మో దారుణం. బై.